ఆ మాట కొట్టాలి అంబి కొడుకున్నప్పుడు బరిగుడి తగలబెడుతుందిరా ఆ మాట కొట్టాలి అంబి కొడుకున్నప్పుడు బరిగుడి తగలబెడుతుందిరా అతను ఒంగో అలెక్కుతారో నువ్వు ఇట్లా ఇట్లా ఊగులాడు అతను ఒంగో అలెక్కుతారో నువ్వు ఇట్లా ఇట్లా ఊగులాడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూర్చోబెడతాం నువ్వు ముందు లాకెళ్ళి ముందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూర్చోబెడతాం నువ్వు ముందు లాకెళ్ళి ముందుకే ఏ నా కొడుకన్నా బరిగొడ్ల మీద ఎక్కిచ్చి ఏ నా కొడుకన్నా బరిగొడ్ల మీద ఎక్కిచ్చి చెప్పేది బరిగొడ్డు కాడికి వెళ్ళదు చెప్పేది బరిగొడ్డు కాడికి వెళ్ళదు రాన్ని నిన్ను ఇద్దరిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు నిన్ను కూడా దొక్కిస్తా రాన్ని నిన్ను ఇద్దరిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు నిన్ను కూడా దొక్కిస్తా 2 బరిగొడ్లు కావాలి నాకు ఎందుకు ఎందుకురా బరిగొడ్డు చెప్పేది సీరియస్ అవ్వకుండా చెప్పండి మాట చెబుతా మీరు డబ్బులు పేలెత్తా చెరో 15,000 సీరియస్ ఏం లేదు మా ఊర్లో పెళ్లి మామూలుగా అయితే ఈ గుర్రాలు ఉంటాయి కదా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని దాని ఎక్కిస్తారే ఆ గుర్రాలు మాట్లాడుకొచ్చింది నేనమాట 50,000 20,000 నాకు కమిషన్ 30,000 మీ ఇద్దరికి చెరో 15,000 అయితే 1 గంట జరిగేది పెళ్లి ఆ గుర్రాలకి కాళ్ళు నాడాలు ఉంటాయి కదా అవి వాసిపోయి సీవులు కారున్నాయి అంట ఆడైతే గుర్రాలు ఏనన్నాడు మనకేం గుర్రాలు తెలియదు అందుకని మీరు 2 బరిగొడ్లు ఇచ్చారు అనుకో డాన్స్ కాదు చెప్పేది గుర్రం మీద ఎక్కించి దాని మీద అలంకరించి పెళ్లి కూతురు పెళ్లి కూడా దాని మీద ఎక్కిస్తాం అంతే దాని మీద అలంకరించి పెళ్లి కూతురు పెళ్లి కూడా దాని మీద ఎక్కిస్తాం అంతే వాళ్ళకి తెలీదు డెకరేషన్ చేస్తాం డెకరేషన్ చేసేదిరా డెకరేషన్ చేసేది బర్రెలు చెప్పేది 5 గంటలకి రేపు 5 గంటల పెళ్లి పని చేయండి ఇద్దరు తాడు పట్టుకు ముందు నుంచోండి గంట సేపటికి 15,000 బర్రె బరిగొడ్ల మీద ఎక్కడ కదలదు బర్రె బర్రె ఎందుకు చెప్పేది ఎక్కడ కదలదు పెళ్లి కొడుకు ఎక్కుతాడు అలా ఆచారం అంట గుర్రాల మీద తిరగటం ఆచారం అయితే గుర్రాలు ఏరుకొచ్చుకోలేదు తోలుకొచ్చుకో చెప్పేది హైదరాబాద్ వెళ్ళాలి మనం ఏడెళ్తాము అడిచే 50,000కి గుర్రాలు ఏడొస్తా హైదరాబాద్ నుంచి నువ్వు కూడా నీ మీద ఎక్కుతారాడు నువ్వు కూడా నీ మీద ఎక్కుతారాడు కాదు పెళ్లి ఆగిపోతే మాకేమరా ఏది ఆగిపోతే మాకెందుకు మేము నొప్పుకురా బరిగొడ్ల మీద డాన్స్ చేస్తాయి గుర్రం పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూర్చోబెడతాం నువ్వు ముందు లాకెళ్ళి ముందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూర్చోబెడతాం నువ్వు ముందు లాకెళ్ళి ముందుకే అప్పుడు కాదు మమ్మల్ని దంతా నువ్వు పోతావు నీకు అర్థమైందా పెళ్లి ఆగిపోయింది మర్యాద చదువుతున్నా ఆగిపోతే ఆగిపోనే ఆగిపోతే ఏంది పెళ్లి పెళ్లి ఖర్చు ఎంత 15 లక్షలు పెట్టి గ్రాండ్ చేస్తున్నారు తాడుపడి కట్ట అంటాడు తాడేసుకోమను డబ్బులు వస్తాయి రావా ఏం డబ్బులు ఇచ్చే డబ్బులు మర్యాద చదువుతున్నా ఏం చేస్తా దోలుకురా అవసరం లేదు రావా భోజనం పెట్టిస్తా మీకు భోజనం పెట్టిస్తా మీకు కాస్ట్లీ భోజనం పెడతా బాబాయ్ గుర్రాలు తోలుకొచ్చే వాళ్ళకి ఎన్ని ఉంటాయి తెలుసా భోజనం పెట్టి సాయంత్రం క్వార్టర్ ఇస్తాం మీరు బరిగొడ్లు తోలుకండి మాకు అవసరం లేదు మా బరిగొడ్లు సరే పని చేయండి కుర్చీ చేత కూర్చోండి అక్కడ బర్రెని పట్టుకు కూర్చోండి బర్రెని పట్టుకోవటం అవి పట్టుకుని తాడుబొట్టు లాకెళ్ళా పెళ్లి కూతురు పెట్టుకున్నా మాకు అవసరం లేదు పోరా మాకు అవసరం లేదు పో 2 బరిగొడ్లు కావాలయ్యా నాకు చెప్పి ఆగు కాదు చెప్పేది వాళ్ళు కూడా కావాలి బరిగొడ్లు రేపు పొద్దున అంటే ఎవడు వస్తాడు నాకు దొంగతనం కాదు ఏం కాదు నువ్వు డబ్బులు ఇస్తానని చెప్పా ఈ రోజు ఏంది ఈ రోజు నైట్ దొరికెళ్ళి పెట్టాలి బర్రెలు అక్కడ ఆడ పెట్టి కాదు పెళ్లి కూతురు రిహార్సల్ చేపియాలి అరే ఎక్కించి ఊరు కట్ట రౌండ్ వేయండి మీకు ముందుగాని పెత్తా ఏం కావాలి నీకు ఏం కావాలి అసలు మా బరిగొడ్లేమో మేము డాన్స్ చేపి తోలుకురావా ఎవడన్నా ఎక్కిస్తాంట బరిగొడ్లు ఏ నా కొడుకన్నా బరిగొడ్ల మీద ఎక్కించి బరిగొడ్ల మీద ఎక్కించి అసలు డాన్స్ చేస్తా అట్లా కూకుంటా అవునయ్యా మా విలేజ్ లో గుర్రాలు లేవు ఏం చేస్తాము గుర్రాలు కొనుక్కొచ్చుకుంటారా హైదరాబాద్ నుంచి రావాలంటే ఎప్పుడు వస్తుంది మాకు తెలుసా వచ్చింది నాకు ఆగి పెళ్లి ఆపుకో ఏంది పెళ్లి ఆపుకో రేపు పొద్దున 11 గంటలకు పెళ్లి అయ్యా బాబాయ్ అర్థమైందా ఇగో
మాట చెప్పేది నువ్వు ఏం అడిగాము బరిగొడ్లు అవునయ్యా ముసలిపాలు 2 రోజులకు రా కథలు మీరు ఎక్కతా కాదయ్యా బాబు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అటు ఎక్కిస్తాం బర్రెల మీద ఎక్కిస్తాం కుదరదు పో మేము రావు పో పంచాయతీలో పెళ్లి అయిపోతారు పరిస్థితి ఆడ పెళ్లి అయిపోతే మమ్మల్ని మా చెప్పి చేస్తున్నాడు ఇంత పెళ్లి ఏం చేసుకుంటా బర్రెల్ని ఏం చేసుకుంటాం ఏం చేస్తున్నాం మేము రావు మర్యాదకు బరిగొడ్డు చెప్పేది 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 ఈ బరి దొరకపా ఈ బరి బాగుంది కూర్చుంటా సాపిగా ఉంది సాపిగా ఉంది బరిగొడ్ల మీద నువ్వే చెప్పేది బరిగొడ్ల మీద సేలవాళ్ళు కప్పుతాం అవి మీరే తీసుకోండి సేలవలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి పోరా గంటలు కూడా కడతాం మా గంటలు వద్దు నీ మెడ కట్టుకో గంటలు మెడ కట్టుకుంటా బరిగొడ్డు దొరుకుతావా తోలుకొస్తావా లేకపోతే నువ్వు ఒంగో వాళ్ళు ఎక్కుతారో నువ్వు ఇట్లా ఇట్లా ఊగులాడు నువ్వు ఒంగో వాళ్ళు ఎక్కుతారో నువ్వు ఇట్లా ఇట్లా ఊగులాడు పని చేయండి 20,000 తీసుకోండి నాకు 10,000 కమిషన్ 10,000 సరే మాట చెప్పండి ఏం కావాలి మీకు ఇంకా మాకేమొద్దు ఆడి పెళ్లి అయిపోతుంది ఆచారం అది ఆడి పెళ్లి అయితే మమ్మల్ని ఏమంటారు ఏదైనా కానీ దాన్ని ఎక్కాలాడు నేను మీ బరిగొడ్లని గుర్రంలా చేస్తా కాదు నేను దూరకెళ్తా ఈ బరి నేను దూరకెళ్తా మీరు రావద్దు నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి బాడీకి రెండుకి ఒక రోజు ఇగో ముసలాడ మర్యాద చదువుతున్నా ఏమైంది అరిగిపోయింది కరిగిపోయిందా కాదు బర్రెని ఏం చేస్తాం మేము కోసుకుంటాక కరిగిపోతుందో కోసుకుంటావు ఏదేం చేస్తారు మీరు ఉంటలేదా మర్యాద చదువుతున్నా బాబాయ్ అలాగా ఉన్నారు ఏం చదువుతున్న అర్థం కాదు బాబాయ్ అనుకుంటాడు నేను పంచాయతీలో పెళ్లి జరగదంటే మానవత్వం ఉంది మీకు పంచాయతీతో మాకేం పనిరా ఎట్టుంది నీ మొహం చూసుకో నా మొహంతో చూసావా నా మొహంతో రెండు పిల్లలు బట్టేవాళ్ళు ఉన్నాడు నువ్వు కాక ఎట్లా అరే నీ ముఖం ఒకసారి చూసుకో నాదే అరే నీ ముఖం ఒకసారి చూసుకో నాదే చూసుకున్నా కానీ ఈ బరి దొరుకు ఈ బరి మర్యాద పందులు దొరికెళ్ళి నాలుగు కాసుకోరా యాదవ పందులు కాసుకుంటా కానీ పందులు ఆ గుర్రాలు వాటిని మేపుకోరా యాదవ ఒకసారి దోలుకురా దోలేసా బయటకు ఎందుకు మీరు ఇది ప్రభుత్వం మేపుతున్నావు నువ్వు పంచాయతీలో మాకు రైట్స్ ఉన్నాయి కాదు నువ్వు బరిగొడ్లు ఎందుకు తోలరావా ఏమవుతుంది పెళ్లి కూతురు నీకెత్తాను ఎంత బోరు ఉంటారు వాళ్ళు ఎంత బోరు మర్యాద చూడు మీరు బరిగొడ్లు బయట బరిగొడ్లు బయట చెడగొట్టేంద్రా మేము రాని అసలు గొడ్డు ఇయ్యం చేసుకోవద్దా పెళ్లి చేసుకోవచ్చు మానుకో సరే గుర్రాలు దొరకరు మీరు ఉంటే మాకేం పనిరా మరి గుర్రాలు తెలియక బరిగొడ్లు ఇక్కడికి వచ్చిందే తెలియనప్పుడు మానుకోవా నిన్ను పెళ్లి మానుకుంటారా పెళ్లి కాదు నువ్వు కూడా మానుకో నువ్వు కూడా మానుకో మా మాట చెబుతురండి పెళ్లి కొడుకు చెబుతురా మేము బర్రెలు మూసుకొని పెళ్లి ఆపని చెప్పండి నేను చెబుతూరుకుంటాడా ఏంది నేను కాంట్రాక్ట్ చెబుతూరుకుంటాడా మానుకో ఇద్దరు పోండి అసలు బరిగొడ్లు దొరికాలండి చదువుతున్నాయి బరిగొడ్లు పాలు కూడా లేకుండా చెప్పిస్తా పంచాయతీలో పెళ్లికి వస్తారా
ఎవరైనా భోజనం తిన్నాడు గాని వచ్చారు ఎవరిదైనా సరే రావద్దు అసలు వచ్చి భోజనం తింటారా ఏం పడేస్తాం ఎవరిదైతే మీ ఇద్దరు ఫోటోలు బ్యానర్ అయిపోతా పెళ్లి రావద్దు మీరు పావులు ఆడిచోళ్ళ పిల్లులు పట్టేదో పిల్లులు పట్టేదో పిల్లి పట్టేవాడిని నువ్వు పావులు పట్టేవాడేనా దొంగ దొంగ సార్ నేను దొంగనయ్యా నేను దొంగన రా బరువులు తీసుకున్నా అని చెప్పా బరుగొడ్డు తోలుపా నీకు 30 సార్ 40,000 నేను నీ బరువు పట్టుకుంటా నేను అసలు వెళ్ళిపోను నువ్వేంది ఆయనతో మాట్లాడు నీకెందుకు వెళ్తాను మీరు బర్రెగొడ్లు తగలబెడతా ఆ మాట కొట్టాలి అంబిడి కొడుకు బరిగుడు తగలబెట్టిందిరా ఆ మాట కొట్టాలి అంబిడి కొడుకు బరిగుడు తగలబెట్టిందిరా బరిగుడు తగలబెట్టిందిరా గుద్ద పాలు కొడతాను కన్నులు తింటావు ఏనుంచి మర్యాద ఏమన్నాను మరి బరిగుడ్లు ఏంద్రా తగలబెట్టేది బరిగుడ్లు తగలబెట్టేది కాదు తప్పేమన్నారు బరిగుడ్ల మీద పెళ్లి చేపిస్తున్నాము మీకు పుణ్యం అది నా బరిగుడ్లు తగలబెట్టేదిరా నా బరిగుడ్లు తగలబెట్టేదిరా ఏం చేస్తారు నువ్వు రావు పెట్రోల్ పోసి రేపు పొద్దున్న చెబుతా కనబడుతుంది గుండెల్లో పుడుతున్నాయాలి గుండెల్లో పుడుతున్నాయాలి నిన్ను తీసేది చూడు నువ్వు ఉంటావా లేకుండా చేస్తా 4 బరుగులు సరే రేపు పొద్దున్న రాకుండా ఫోన్ మీరు పెళ్లి కాడ తీసుకురాకుండా ఉండండి ఏం చేస్తావు పెళ్లి కొడుకుని అట్టకి తీసుకొచ్చి ఎక్కిస్తా డైరెక్ట్ గా పెళ్లి కొడుకు నిన్నిద్దరు కింద పడేపిస్తా పెళ్లి కొడుకు నిన్నిద్దరు కింద పడేపిస్తా ఇద్దరు సెక్రటరీని తీసుకొస్తా ఇద్దరు పడే తొక్కిస్తా అనుకో సెక్రటరీని తీసుకొచ్చి మీ ఎవరిని తెరిపి సెక్రటరీ కాదు నువ్వు కదా తాత వచ్చినా కూడా ఏం చేయలేడు పోరా నువ్వేం చేస్తావు సెక్రటరీ తోలు బయట తోలండి నువ్వు తోలు బయట బరిగొడ్డు తోలు బయటికి పంచాయతీ వాళ్ళు వచ్చిన సంబంధం పంచాయతీ తీసుకొచ్చుకో బరిగొడ్లు గాయండి ఇక్కడ చదువుతాం తరిగి పడేస్తా బరిగొడ్లు నేనా 10 గంటల కాల బరిగొడ్లు తీసుకొచ్చి మీరు నిన్ను ఇద్దరిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు నిన్ను కూడా దొక్కెత్తా నిన్ను ఇద్దరిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు నిన్ను కూడా దొక్కెత్తా లంపిడి కొడుకు ఏమనుకున్నావు బరిగొడ్డు కాడ కొత్త తొక్కిస్తా మీరా అంతే రేపు 10 గంటల కాల పంచాయతీలో తీసుకురాకుండా ఇద్దరు బరిగొడ్లు తగలబెడతాంటే ఏంద్రా ఏంది పిల్లలు తగలబెట్టేది ఏంద్రా సెక్రటరీ